ఇంకా మనమైతే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే అసలు ఖాళీ లేదనమాట. ఇక్కడైతే మోడుపులు ఉయ్యాల్లో ఇవన్నీ అయితే కడుతున్నారనమాట. అక్కడ ఉయ్యాల్లో చూసి మా పిల్లేమో నన్ను కట్టమంటుంది. అమ్మ మనకి ఇంకొద్దే బాబా అని అయితే నవ్వాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వినహాస్ని లైవ్ చాట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చివరి వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా మార్నింగే 4:30కి అయితే లెగిసిపోయి నేను ఇంకా ఇల్లు వాకల్లో తుడిచేసి బయట అయితే కలాపేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈలోగా మా వారు వచ్చి, మా అన్నయ్య అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, చిన్న అన్నయ్య. ఇంకా బస్సు అయితే దిగుతున్నాడు, తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి పని అంతా చేసేసుకుందామని చెప్పి నేనైతే చకాచకా ఇంట్లో పని అంతా చేసేసుకుంటున్నాను. ఇంక ఇంట్లో నాన్ వెజ్ ఉన్నాను కదా అని చెప్పి మాప్ అయితే పెట్టేస్తున్నా, పిల్లలు లేవకుండానే పెట్టేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇదేంటి పొద్దున్నే మాప్ పెట్టేస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా? ఇంకా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, గుడికి వెళ్దాము, మోపిదేవి గుడికి అయితే వెళ్దాం అనమాట. ఇంకా అక్కడ విశేషమో ఇవన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకండి. అనుకోకుండా అయితే వెళ్ళామన్నమాట. ఈ మధ్యలో ఏంటో గుడికి అనుకుని వెళ్ళట్లేదు, అనుకోకుండానే వెళ్తున్నాం. మా స్వామివారి రాక ఏంటో మాకు పిలుపు అయితే వస్తుందన్నమాట, పిల్లల్ని తీసుకుని అయితేని. ఇంకా నేనైతే ఇప్పుడైతే మొత్తం ఇల్లులు అయితే తుడుస్తాను కాబట్టి బ్రష్ చేసేసి ఇంకా ఇలాగానే మాప్ అయితే పెట్టేస్తానమాట. ఇలాగైతే అన్నయ్యనైతే తీసుకొచ్చారు. అన్నయ్య అయితే తీయకే బాగాలేదా వీడియో అంటున్నాడు. ఇంకా నేను ఎక్కడ ఊరుకుంటాను తీయకుండానే. ఇంకా నేనైతే చకచక తీసేస్తున్నాను. ఇంకా అన్నయ్య వచ్చినట్టు కూడా పిల్లలకి తెలీదు, ఎందుకంటే డోర్ క్లోజ్ చేస్తాను. ఇలాగ వచ్చి ఇంకా అన్నయ్య అయితే పిల్లల్ని అయితే లేపాడు అనమాట. అదే నేను లేపితే కనుక అసలు మంచిగా ఏడ్చేస్తారు. ఇంకా అన్నయ్య కితకితలు పెట్టాడో లేదో, ఇంకా అసలు ఇంకా వాళ్ళ మామయ్య వచ్చాడని చెప్పి చెయ్యేసి మరి పడుకుంటుంది. మళ్ళీ పెద్దదైతే లేచింది. స్కూల్ ఉన్న రోజులైతే మార్నింగ్ లేచి బ్రష్ అయితే చేయరనమాట. ఇంకా వాళ్ళ మామయ్య వచ్చాడో లేదో ఇంకా బ్రష్ అయితే చేస్తుంది మార్నింగ్ లేవగానే. ఇంకా మనం వచ్చి మోపిదేవి టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి కూడా. ఇది ఎక్కడుంది ఏంటన్నది అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఉన్న ఒక అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఇది విజయవాడకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా సర్పకారంలో పూజలు అందుకుంటున్నారండి. ఈ ఆలయ విశిష్ట చరిత్ర పురాణ గాథలు కింద ఇవ్వబడ్డాయండి. ఇంకా భీమవరం నుంచి మనకి మోపిదేవి వెళ్ళడానికి అయితే 110 కిలోమీటర్స్ అయితే వచ్చిందండి మనకి. ఇంకా అనుకోకుండా వెళ్ళాము. ఇంకా మా వారు వచ్చి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా టిఫిన్ వేయలేదు కాబట్టి బయట తెచ్చుకొని తినేసాము. ఆ డే మొత్తం వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం కుమారస్వామి తపస్సు గురించి తెలుసుకుందామండి. స్కంద పురాణం ప్రకారం ఒకసారి కైలాసంలోని శివపార్వతులను దర్శించుకోవడానికి దిగంబరులైన సనత్కుమారులు ఋషులు వచ్చారండి. వారిని చూసి బాల్య చాపల్యంతో కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు నవ్వాడు. సర్వరూపం ఈ తప్పును తెలుసుకున్న స్వామి ప్రాయశ్చిత్తం కోసం సర్వరూపం ధరించి ఇక్కడ మట్టి పొట్టలో ఘోరమైన తపస్సు చేశారంటండి. మోపిదేవు పేరు వెనక కథ. స్వామివారు మోపిని రూపంలోని ఉన్న అమ్మవారిని ధ్యానిస్తూ ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి మొదట మోపినిపురం అని పేరు వచ్చిందండి. కాలక్రమేణా అది మోపిదేవిగా మారిందండి. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాల గర్వాన్ని అనాచి దక్షిణ పదానికి ప్రయాణమైన అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చారండి. ఇక్కడ పుట్టలో 1000 పడగల సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు దివ్యశక్తిని తన తపోశక్తితో గుర్తించి ఈ క్షేత్రాన్ని కుమారక్షేత్రంగా ప్రకటించారండి. శతాబ్దాల తర్వాత ఈ ప్రాంతంలోని నివసించే వీరవర్పు పర్వతాలు అనే పరమభక్తుడైన కుమారికి స్వామివారు కలలో కనిపించారంటండి. భూమిలో దాగి ఉన్న తన విగ్రహాన్ని లింగాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారంటండి. ఆయన స్వామివారి ఆజ్ఞ ప్రకారం విగ్రహాన్ని వెతికి తీసి మట్టితో చేసిన ప్రమిదలు గుర్రాలను స్వామికి సమర్పించడం ప్రారంభించారండి. క్రీస్తు శాతం 1783 ప్రాంతంలోని చల్లపల్లి సంస్థానాధీశులు రాజవంశీసులు స్థానిక జమీందారు అడుసుమిల్లి
గొంగుబొట్లు కలిసి ఈ ఆలయానికి ఘనమైన రూపాన్ని కల్పించి నిత్య పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారండి. ఇప్పటికీ చల్లపల్లి రాజవంశీసులే ఈ ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారండి. సర్వదోష నివారణ గురించండి. ఈ క్షేత్రం రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు మరియు కుజదోష నివారణకు అత్యంత శక్తివంతమైనదిగా నమ్ముతున్నారండి. ముడుపులు, పూజలు, ఇంకా సంతానం లేని వారు, వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడకు వచ్చి పుట్టలో పాలు పోసి ముడుపులు కడతారండి. నాగప్రతిష్ఠ, జాతకర్మాలు మరియు చండీ హోమాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయండి. ఇంకా మన సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి మరియు కార్తీక మాసంలోని ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారండి. మీరు ఈ ఆలయానికి గనక సంబంధించిన దర్శనం వేళలోని పూజ టికెట్లు ధరలు లేదా ఇవేయన్నా కావాలితే కనుక మనకైతే కామెంట్ చేసండి. అయితే వివరంగా చెప్పేద్దాము. ఇంకా నేనైతే ఇవన్నీ బాగా అంటే బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే అనుకోకుండా నేనైతే ఈ స్వామివారి దర్శించుకోవడానికైతే వెళ్ళానమాట. నాకు అక్కడికి వెళ్ళి దాకా నిజంగా మదర్ ప్రామిస్ అండి, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే తెలియదు అనమాట. మోపిదేవి అంటే నేను నిజంగా అమ్మవారి గుడి అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసిందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అని చెప్పి. ఇంకా నేనైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా నేనైతే మంగళవారం అయితే గుడికైతే వెళ్ళేదానండి. అందుకే నా పెద్ద కూతురు పేరైతే కార్తిక అని పెట్టుకున్నానండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరైతేని. ఇంకా ఇక్కడ వచ్చి భోజనాలకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ అయితే అసలు ఖాళీ అయితే లేదండి. ఇంకా భోజనాలు చేసేసాక హ్యాండ్ వాష్ చేసేసాక ఇక్కడైతే ఇంక ఇన్ని లింగాలు అయితే ఉన్నాయండి. ఇంకా నాగేంద్ర స్వామి వారి ఇవన్నీ ఎందుకు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ అక్కడ అడిగితే వాళ్ళు కూడా మొదటిసారి వచ్చామన్నారండి. ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి, తెలుసుకుంటాను. కాకపోతే ఇక్కడ కొంచెం అసలు నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అక్కడ ఉంటేనే చెప్పడం రాలేదు. ఇంకా మాకైతే పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా భోజనాలకు వచ్చేసరికి మా చిన్నన్నయ్య నేనే లైన్లో వెళ్ళాము హాసినిని. ఇంకా మా పెద్దన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా పెద్దదిని విందుగాడు కూడా ఇంకా అన్నయ్యలతో అయితే వెళ్ళిపోయారనమాట. చిన్నపిల్లలతో ఉంటే ఇటు సైడ్ వెళ్ళిపోండి అని అయితే చెప్పారు. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అయితే పెట్టారండి. అక్కడైతే చిన్న కాళ్ళ టైప్లో ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా జనం అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారండి మేము వెళ్ళిన రోజున అయితేని. తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళ చాలా తొందరగా అయితే దర్శనం అయితే అయిపోయింది వెళ్ళగానే. ఇంకా అక్కడైతే ఫస్ట్ అయితే మనమైతే పుట్టలో పాలేసి అక్కడ దర్శించుకునే తర్వాత గుడికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా లాన్ అయితే ఫోటోలు అవి తీయడానికైతే అలో అయితే లేదు. ఇంకా నేను కూడా తీయలేదు. మా ముందెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఫోటోలు వీడియోలు తీసారంట, మంచిగా క్లాస్ అయితే పెట్టేశారనమాట. అవన్నీ డిలీట్ చేసేదాకా అయితే ఊరుకోలేదు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అలాగే ఇక్కడ పాండురంగ స్వామి గుడి అయితే ఉంది, వెళ్దాం అనుకున్నాము. కాకపోతే చిన్నన్నకి పెద్దన్నకి కొంచెం పని ఉందని చెప్పి ఇంకైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. అది ఇంకెప్పుడు పిలుపు వస్తుందో తెలీదు. ఇంకా నేనైతే కార్లో అయితే డేలా కొట్టేసామన్నమాట. రిటర్న్ అయిపోయాక మా పిల్లలకైతే జుట్లు ఎరబోసానో లేదో పొద్దున మాటలు ఇప్పుడు మంచిగా పైకి అయితే క్లిప్లు అయితే పెట్టేశాను. ఇంకా వెళ్ళినప్పుడు అయితే మా మేనగాళ్ళు అయితే అసలు ఆడుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడు వీడియో తీస్తున్నానని చెప్పి మొత్తం పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నాం ఇద్దరం కలిసి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళారండి ఈ గుడికి? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అది కూడా మా పెద్దన్నకి అయితే అటు సైడు లారీ వేసుకుని వెళ్తే ఒక ఆయన ఎక్కారంటండి. ఇంకా ఆయన అయితే చెప్పారనమాట, అప్పటి నుంచి ఇంకా మా అన్నయ్యకి అయితే నిద్దట్లోకి అయితే పాములే కల్లోకి వస్తున్నాయన్నమాట. ఇంకా సరే చెల్లి వెళ్దామని చిన్న అని చెప్పి ఇంకా మా చిన్నని నాకు చెప్తే ఇంకా మేమంతా కలిసి కార్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా వారైతే రావడానికి అయితే కుదరదు అనమాట. ఇంకా ఆయన మమ్మల్ని ఎక్కడికైనా పంపుతారు తప్ప ఆయన అయితే కుదరదు. ఇంకా మా పిల్లలు అయితే మంచి కోపాలు అయితే ఇచ్చేస్తున్నారు. ఇంక ఏసీ అయితే బయటకు అయితే రావట్లేదు అనమాట, అడ్డంగా కూర్చున్నారు అక్కడ సీటుకి. ఇక్కడ వచ్చి కొత్తగా అయితే వంతెన అయితే కడుతున్నారు. ఇంకా మంచి హెడేక్ వస్తుందని చెప్పి అదేదో ఊరు అనమాట, అక్కడైతే ఆపారు. టీ అయితే తీసుకున్నాను నేను కూడా. సాధారణంగా బయటకు వెళ్తే గమ్మున టీ అయితే తాగను అనమాట, కానీ ఈసారి అయితే టీ తీసుకున్నాను. చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా మా పెద్దన్నయ్య అయితే డ్రైవ్ చేస్తున్నాడు, చిన్నన్నయ్య అయితే ఇంకా ఒళ్ళో పడుకున్నాడు అనమాట. ఇంకా మా
మేనల్లుండి అయితే పొట్ట మీద కూర్చోబెట్టుకున్నారు. హాసిని ఆడుతుంది. కనుమోళ్ళందరూ ఫ్రంట్ ఒక్క సీట్లోనే సరిపెట్టేసుకున్నారు. ఆ చెట్టు ఏంటో తెలుసండి, మేమైతే చిన్నప్పుడు తెగ ఆడేవాళ్ళం. కోడిపందాలు అని చెప్పి ఆ చెట్టు ఉండేదన్నమాట. వాటిని అయితే ఇలాగ ఆడతారనమాట. ఇంకా చెట్టు పేరు అయితే మేము అలా ఇట్టామన్నమాట, కోడిపుంజల చెట్టు అని చెప్పి. మీకు తెలుసా లేదా, ఎక్కువ పల్లెటూరులో అయితే ఉంటుంది. ఇంకా గోదావరమ్మ తల్లి అయితే దండం పెట్టేసుకోండి మంచిగాని. ఇంకా మేమైతే భీమవరం అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసాము ఇంటికాడకు కూడాని. ఇంకా ఇంటికి వచ్చేసరికి 6:30 అయ్యింది. ఇంకా 6:30కి నేనైతే అరగంటలో అయితే పప్పు అయితే నానిపోతుందని చెప్పి వచ్చాక గుళ్ళు అయితే నానబెట్టేసి ఇంకా పిల్లలకి స్నానాలు ఇవన్నీ చేయించేసాను. ఇలాగైతే పప్పు అయితే నానిపోయింది కాబట్టి ఇంకెంత 1 అవర్లో నానిపోతుంది అనమాట. ఇంక నేనైతే పప్పు అయితే రుబ్బేస్తున్నాను. చట్నీకి వచ్చి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. మా చిన్నన్నకి అయితే చాలా ఇష్టము. చెల్లి పల్లి చట్నీ అని ఎప్పుడు అంటాడు నా దగ్గరికి వచ్చేటప్పుడు. ఇంకా పల్లి చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేసాను. ఇంకా పప్పు కూడా ఒక అయితే అయిపోయిందని చెప్పి ఇడ్లీ అయితే వేస్తున్నాను. అప్పటికప్పుడు పిల్లలకి ఇంకా గుడికి వెళ్ళాం కదా, అన్నమేం వండుతానని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే వేస్తాం. ఎక్కువ నాకు మినప్పప్పు నుండి గుళ్ళే వాడతానమాట. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేణు హాస్నివల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.